హైడ్రా డ్యామేజ్ కంట్రోల్ కోసం టీం అంట, కొనుగోలు టీం. హైడ్రా విషయంలో ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కవర్ చేయడానికి రంగంలోకి దిగిన సునీల్ కొనుగోలు టీము. 300 మందికి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకున్న కొనుగోలు. మైండ్ స్పేస్ వద్ద పెద్ద ఆఫీస్ ఏర్పాటు, ఒక పెద్ద ఆఫీస్ అంట. హైదరాబాద్లో గ్రౌండ్లో తిరుగుతూ రోజుకు 3-4 వీడియోలు బయట తీసుకురావాలని ప్లాను. ఒక్కొక్కరికి 45 నుంచి 80 వేలు జీతం అంట. అరే కొనుగోలు కాదు కదా, వీడు అమ్మ మొగుడు వచ్చినా కానీ వీడు ఏం చేయలేడు. ఇప్పుడు నీకు అర్థమైతే లేదు మ్యాటర్. కొనుగోలు కాదు కదా, ఎవడొచ్చినా కానీ ఇప్పుడు ప్రజలు పడుతున్నటువంటి తిప్పలని దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేయలేడు. ఇవన్నీ బంద్ పెట్టరు. ఇక రేవంత్ రెడ్డి నువ్వు ఈ దుకాణమే బంద్ పెట్టు, నీ హైడ్రాను మూసేసుకొని నిమ్మలంగా ప్రజలకు పాలించుకుంటా ఆ పింఛను పెంచు, ఆ కళ్యాణ లక్ష్యంతో పడుతున్న బంగారం ఇయ్యి, ఆ రైతు బంధాన్ని ఇయ్యి, కనీసం నీ రైతు భరోసా రాకపోయినా ఇవ్వకపోయినా కానీ ఆ ఎకరానికి 10,000 ఎకరైనా ఇయ్యి. ఇప్పటిదాకా మీరు ఉన్నాయి చేయర్రి, దాని ఎట్ట ఉందో యాస అట్లనే నడిపించే తెలంగాణ రాష్ట్రాన్ని అలా మంచిగా ముంగలకు వస్తుంది. నువ్వు దాన్ని కదిలించడం అనుకో మొత్తం శర్వాకం అవుతుంది. ఇవాళ గీని ఎవరినో పట్టుకొచ్చి చేస్తా, కంట్రోల్ చేస్తా, డ్యామేజ్ కంట్రోల్ చేస్తా అంటే ప్రజలను చూస్తా ఊరుకోరు ఉట్టిగానే. పొన్నం ప్రభాకర్ ఎంత అనవసరంగా ఆగమాగం అవుతున్నాడు బిడ్డ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూస్తా ఉన్నారు సోషల్ మీడియాలో. సో ఇటువంటి పరిస్థితులలో అంటే పెట్టు 25,000 అక్రమ కట్టడాలే అని స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలు. మెర్సిడెస్ ఒకటి మాత్రం చేస్తున్నాం. ప్రతి సర్కిల్ కు ఒక ఫ్లయింగ్ స్పాట్ పెట్టడం చాలా సీరియస్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ లో అక్రమ కట్టడం కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తాం. ఇక నుంచి అక్రమ కట్టడాలు ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ లో అనుమతించబడే. నంబర్ 1. కట్టదలుచుకున్నా కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా, కట్టి మీ ఆస్తి చెడగొట్టుకోకండి, డబ్బులు పాడు చేసుకోకండి. దయచేసి నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వం కూల్చివేస్తుంది. ఒకటి లేకపోతే ఇటువంటి సిచ్యువేషన్ వస్తుంది. తర్వాత ఈ 28,000 నాలాల మీద కట్టిన అబ్స్ట్రక్షన్స్ కూడా తొలగించాల్సిన అక్కడ ఉంటుంది. మీడియాతో నా ప్రార్థన, దయచేసి మీరు ఇప్పుడైతే రిపోర్ట్ చేసినట్టు సమస్యలు ఇవి కూల్చేటప్పుడు కూడా మీరు పాజిటివ్ ధోరణితో కరెక్ట్ గా కూల్చుకున్న ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. అది ధర్మం. ఎందుకంటే మరి సమస్య పోవాలి కదా. 28,000 ఇట్లా అంటే ఎంతవరకు అనుకూలంగా ఉందో అంతవరకు పెట్టింది. ఇట్లా పెట్టి మిస్లీడ్ చేస్తే నేను మీద కేసు పెట్టద్దు. మనం ప్రజలారా, మీరు చెప్పులతో బుద్ధి చెప్తారా, పొన్నం ప్రభాకర్కి ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్తారా మీ ఇష్టం. అది నేనేం చెప్పను కానీ అట్లాంటి వాటితో బుద్ధి చెప్పండి. ఆ పెండలు కూడా అదే చెప్పు, ఇంకా కొంచెం వినక మంచిగా వస్తుంది బుద్ధి. అసలు వీడియో ఇప్పుడు చూపిస్తాడు. ఇక హైదరాబాద్ లో ఉండేటువంటి జరిగినటువంటి దాష్టీకం దుర్మార్గం 28,000 అక్రమ కట్టడాలనేది. హైదరాబాద్ లో వర్షం నీళ్ళని తీసుకుపోయేటువంటి నాలాల మీద, స్టామ్ వాటర్ డ్రైన్స్ మీద 28,000 అక్రమ కట్టడాలని. దానిలో గత ప్రభుత్వాల తెలివి తక్కువతనం వల్ల కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్ కూడా ఉంది. ఇది ఎక్కడ పోయింది వీడియోలా? సన్నాసి ఎక్కడ పోయింది? గత ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రభుత్వ బిల్డింగ్లు కూడా ఉన్నాయి. మరి అవి ఎందుకో గులగొడతలేరు? ఆయన చెప్పింది టోటల్ పర్సెప్షన్లో బ్రాడ్గా మొత్తం ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. అప్పుడు దాన్ని ఇప్పుడు అంతవరకు కట్ చేసుకొని కట్టింగ్లు పెట్టుకొని అవి కనపడకుండా ప్రజలను మభ్యపెట్టడానికి అది చేసిందే, మీరు చేసిందే ఆపన్నాస్తామని ఒకటి హ్యాండ్ అదే కదా పెట్టింది ఉంటుంది. అది ఫేకే. పొద్దుగాలు వేస్తే ఫేక్ ఫ్యాక్టరీ కమ్మ సామాజిక వర్గం నడిపిస్తూ ఉంటుంది టీడీపీ బ్యాచ్ అది. సో దాన్ని నువ్వు మంత్రిగా ఉండి సిగ్గు లేకుండా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్లో చూపించినావు చూడు. నాలా అంటాడు ఉండాలి నీకు ఎదురుగా జర్నలిస్ట్ కాడ పోతావు దెబ్బకే లేచిగా. తక్కువనే అవి, కానీ ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖ. పొన్నం ప్రభాకర్ అని బంద్ పెట్టు. మా దాంట్లో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అన్ఫిల్టర్డ్ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. సరే నువ్వు ఇవన్నీ పట్టుకొని ఆధారాలు పట్టుకొని రా. నువ్వు మా బృందం ఒక 4 ఉంటాం, ఎక్కువ ఉన్నాము. సో ఆ 4 అడిగేటువంటి ప్రశ్నల కంటే ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడతారో ఆ ప్రశ్నలు మేము అడుగుతాము. నువ్వు టైం చెప్పు, మీ ఇంటికాడ సరే మేమే వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకొని ఆడికే వస్తాము. ఒకరోజు టైం ఇయ్యాలి చాలు మాకు, ఒక గంటన్నర చాలు, ఎక్కువ అవసరం లేదు. ఇవి నిజంగా నువ్వు చెప్పింది వాస్తవమే, ప్రజలకు మీరు మంచి చేస్తుందిగా చెప్పారంటే అందులో మీరు కూలగా నేనేం అన్ఫిల్టర్డ్, మీరు ఏం మాట్లాడితే అట్లనే ఒక్క కట్టు లేకుండా చూపించే బాధ్యత నాది. ఇది ఓపెన్ ఛాలెంజ్. చూడు మరి బిల్డింగ్ కూడా ఉన్నాయి. అంత గొప్ప పరిపాలన గతంలో జరిగింది కాబట్టి ఈ కర్మ వస్తుంది మనం అట్లా హైదరాబాద్. సో అట్లా అన్నింటి గురించి మాట్లాడుతూ ఆయన దాన్ని చెప్పడం జరిగింది. ఇక
ఇక చూస్తూ ఉన్నారు పీస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇక ఈయన ఈ చెప్తా ఉంటే ఈ విధంగా జనం కూడా నవ్వుకున్నటువంటి పరిస్థితి. అప్పుడే దిగినట్టు చూడా మన వాళ్ళు పెడతా ఉర్రు. ఎప్పుడైతే మనం అనుకున్నావో అప్పుడే కొనుగోలు టీం దిగిన చూడు సంఘంలో. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరికీ దయచేసి దండం పెడుతున్నా, నమస్కరిస్తున్నా. ప్లీజ్ మీరు అక్రమ కట్టడాలని చెప్పి మీరు నిజంగా చేయడం ద్వారా ఎంత అందరూ ప్రాపగేట్ చేస్తున్నారు సార్. ఎవరికి నిరూపిద్దామని ఇదంతాను ఎవరికి దయచేసి మీరు దండం పెడుతున్నా, సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ భవన్ దగ్గర ఉన్నారు వీళ్ళు. ఇక ఈ భవన్ దగ్గర ఇట్లా ఉంటే కొనుగోలు టీం ఏం చేస్తుంది చూడండి ఒకసారి. ఇగో హైడ్రాకే నా మద్దతు, ఈ అక్రమ కట్టడాలు వల్లనే ఎన్నో ప్రాణాలు బలైపోయినాయి, పర్యావరణానికి ఇది అని చెప్పేసి స్టార్ట్ అయింది ఆల్రెడీ. చూడండి హాస్టల్ ధ్వంసం చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు ఒక్కటే తోకదగిన పనిలాగా ఎగిరి పడతా. ఇంకో ఇట్లా ఇదంతా టీం అనమాట. అసలు ఈయన భాగవతంగా ఒకసారి చూద్దాం ఇళ్ళకి లోపలికి పోయి. ఈడోడు కాంగ్రెస్ వాడు, ఇక చూస్తలేడు నాట్లేసుడు ఫోటోలు ఇదంతా. ఈడోడు కాంగ్రెస్ వాడు. ఈ కాంగ్రెస్ వాడు పొద్దుగా లేచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యి మునుగోడు దత్తత ఎక్కడ కేసీఆర్ కేటీఆర్ మనోడే నాయుడు ఊరిని అమ్మ ఏ ఊర్రం ఇది. సో ఇట్లాంటి బ్యాచ్ మొత్తం ఇక స్టార్ట్ అయిందనమాట. సో కాబట్టి ఇంక ఇవన్నీ బంద్ చేయరు, బిల్లిపిత్తి వేషాలు, ఈ పిల్లపిత్తి వేషాలన్నీ బంద్ చేసేది. ప్రజల దగ్గరకు పోయి హైడ్రా మంచిది అంటే మటుకు ఉరికించి కొడతారు, గుడ్డలు కూడా మిగిల్చారు ఒంటి మీద. సో కాబట్టి ఇట్లాంటి ప్రయత్నాలు చేయకూరి బంద్ పెట్టిరి.